కనపడింది బయట ఏంటంటే ఇవాళ 16 mm రీబారు, 20 mm రీబారు, 25 mm రీబారు బయట మార్కెట్లో 3,000 రూపాయలు. రైట్ సార్, 3,000 రూపాయలు బ్లాక్ అమ్ముతూ ఉన్నారు. రైట్ సార్, ఇవాళ బ్లాక్ అమ్ముతూ ఉన్నారు. LMM ప్రోడక్ట్ బయటకు వచ్చిన వెంటనే ఏదో మిర్చి బజ్జీలు, ఆటు బజ్జీలు కొనుక్కున్నట్టుగా టకటక వ్యాన్ల మీద వేసి, లారీల మీద వేసి పట్టుకుపోతూ ఉన్నారు. స్టీల్ మామూలుగానే 5,000 రూపాయలు టన్ను పెరిగింది. ఇది లాభం మనకి. 5,000 రూపాయలు పెరిగింది అంటే బ్లాక్లో 3,000 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ రాదు, అది వెనక రాదని చెప్పేస్తున్నారు ఇంకా బయట మార్కెట్లో మన కాంపిటేటర్స్. బయోమెట్రిక్ మనం కోరుకోలేదు. బయోమెట్రిక్ లేనప్పుడు కూడా కంపెనీకి 10,000 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ వచ్చినాయి. ఈడో సరిపోతే ఆ బోర్డు ఎలా పరిస్థితి కూర్చొని 2018, 19 500 మిలియన్ టన్నులు తీసాం కంపెనీలో. 18, 19 500 మిలియన్ టన్నులు వచ్చింది. కరోనా కాలంలోనే మెటీరియల్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది? కారణం గవర్నమెంట్ విధానం. నువ్వు కావాలని షాప్ టేక్ చేస్తావు, కావాలని చంపేయాలనుకున్నావు.